ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ ఆదివారం పునరుత్థాన దినం. ప్రసంగ అంశం కొండ మీద దైవ మహిమ రూపాంతర అనుభవం వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ప్రసంగం యొక్క మొత్తము వినడానికి మీరు పెద్ద వీడియోను వీక్షించగలరు. ప్రభువునందు ప్రియమైన సోదరీమణులారా, నేటి సువార్త భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని ఒక ఎత్తైన కొండ మీదకు వెళ్ళడం చూస్తాం. ఎందుకు కొండ మీదకు? బైబిలులో కొండ అనేది దేవునితో ముఖాముఖి కలిసే ప్రదేశం. అది ప్రార్థనకు, ప్రశాంతకు చిహ్నం. మన జీవిత గందరగోళం నుండి మనము కూడా ఒక ఆత్మీయ కొండ మీదకు ఎక్కవలసిన అవసరం ఉంది. ఒకటి రూపాంతరం, మహిమ యొక్క ప్రకాశం. ప్రియులారా, వారి ఎదుట ఆయన రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. మత్తయి 17:2. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు కేవలము మనిషి మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు అని శిష్యులకు చూపించడమే ఈ రూపాంతరం యొక్క అనుభవం. గెత్సెమనే తోటలో ఆయన పడబోయే బాధలు చూసి శిష్యులు భయపడకూడదని, శిలువ మరణం వెనుక మహిమ ఉందని ఆయన ముందుగానే చూపించారు. ప్రభువు నా వెలుగు, నా రక్షణ, నేను ఎవరికి భయపడదను? కీర్తన గ్రంథము 27:1. మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు మిత్రమా. ఆ శ్రమల వెనుక దేవుడు చూచిన మహిమను మనము చూడగలగాలి. రెండవది మోషే, ఏలియా, ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు. యేసు ప్రభువుతో పాటు మోషే మరియు ఏలియాలు మాట్లాడుకోవడం మనం చూస్తాం. మోషే దేవుని ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉంటూ ఉన్నారు. ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా ఉంటూ ఉన్నారు. వీరిద్దరూ యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారంటే రూపాంతర నిబంధన అంతా యేసుక్రీస్తులోనే నెరవేరిందని అర్థము. హల్లెలూయా. ఎగ్జాంపుల్స్: సీనాయి కొండ మీద మోషే దేవుని మహిమను చూసి ఎలా వెలిగిపోయాడో, ఇప్పుడు సాక్షాత్తు దేవుడే వెలుగుగా దిగివచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు మన జీవితాల్లోని చీకటిని తొలగించే లోకపు వెలుగు. యోహాను 8:12. మూడవదిగా తండ్రి సాక్ష్యం. ఆయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పారు.